నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేయబోతున్నటువంటి రిఫైనరీనే కావాలని కుట్రతో తగలబెట్టారు. అది ఇంకా ఎవరు చేశారన్నది తేలలేదు. బట్ అందుకోసం ఇక ఆగిపోతుందనుకున్న దాన్ని ఆపగలిగింది ప్రభుత్వం. నిన్న నరేంద్ర మోడీ వెళ్ళి ఇనాగ్రేట్ చేసి వచ్చింది అదే రాజస్థాన్ పచ్పద్ర రిఫైనరీలో. వాస్తవంగా ప్రధానమంత్రి మోడీ పర్యటన అప్పట్లో వాయిదా పడింది. రాజస్థాన్లోని బాలోత్రా జిల్లా పచ్పద్రాలో నిర్మించి దేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టులో ఏప్రిల్ 20న భారీ అగ్ని ప్రమాదం జరగడం, క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ CDU ప్రాంతంలో లీక్ వల్ల అగ్ని చెలరేగింది. ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ 21న నరేంద్ర మోడీ రిఫైనరీ ప్రారంభించారు. అగ్ని ప్రమాదం కారణంగా కార్యక్రమం వాయిదా పడింది. అప్పట్లో ఎవరికి గాయాలు కాలేదు, కానీ అగ్నిని త్వరగా అదుపు చేశారు. HPCL అధికారులు ఈ సంఘటన టెక్నికల్ లోపంగా చెప్పారు. విచారణలో లీక్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన నిర్ధారణ అయింది. ఈ ప్రాజెక్ట్ సుమారు 80,000 కోట్ల రూపాయలు విలువైంది. దీని ప్రారంభోత్సవం ఇప్పుడు చేసుకొచ్చారు. అంటే వదిలిపెట్టలేదు ఇక్కడ. ఇదే మనకి రష్యాలో, ఉక్రెయిన్లో, అట్లాగే గల్ఫ్ దేశాల్లో ఇట్లాంటి ప్రమాదం జరిగాక అవి ఇంకా కోలుకోవడానికి నెలలు కాదు సంవత్సరాలు పట్టే పరిస్థితి అవుతుంది. అక్కడ సంక్షోభం ఎదుర్కొంది. మనం అత్యంత వేగంగా పరిష్కరించుకున్నాం.